జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాకు పేపర్లు లేవు, టీవీలు లేవు అని అందరి ముందు చెప్పుకునేవారు. అందరికీ తెలిసి కళ్ళ ముందు ఉన్న నిజాల్ని కూడా కళ్ళార్పకుండా అలా ఎలా అబద్ధాలుగా చెబుతారబ్బా అని సామాన్యులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఆయనకు మరో విషయం తప్పడం లేదు. అదేమిటంటే భారతీ సిమెంట్ కూడా ఆయనది కాదట. ఆయనదే కాదు, ఆయన భార్య భారతీది కూడా కాదట. ఈ వాదనను అప్పుడే ప్రారంభించేశారు. మద్యం స్కామ్ లో సిఐడి పోలీసులు గోవిందప్ప బాలాజీ అనే ఆడిటర్ ను అరెస్ట్ చేశారు. ఆయన భారతీ సిమెంట్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్. విజయసాయిరెడ్డి ఆడిటింగ్ పనులు మానేసి జగన్ కోసం మధ్యవర్తిత్వం పనులు ప్రారంభించిన తర్వాత ఈ గోవిందప్ప బాలాజీనే ఆడిటింగ్ పనులు చేసేవారు. జగన్ భారతీయుల ఆర్థిక వ్యవహారాలు ఈయనే చూస్తారు. ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యం స్కామ్ లో డబ్బులు వేరే కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేయించి భారతీ సిమెంట్ లోకి ప్రవహించేలా చేశారని సిఐడి అధికారులు గుర్తించారు. అందులో గోవిందప్ప పాత్ర కీలకంగా ఉంది. గోవిందప్పను అజ్ఞాతంలోకి పంపారు కానీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసేశారు. వెంటనే సాక్షి మీడియా టోన్ మారిపోయింది. గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అక్రమమని వాదిస్తూనే అసలు భారతీ సిమెంట్ జగన్ కుటుంబానిదే కాదనే వాదన ప్రారంభించేసింది. ఎప్పుడో వికాట్ అనే ఫ్రాన్స్ కంపెనీకి భారతీ సిమెంట్స్ ను అమ్మేశామని, అది వారి కంపెనీ అని చెప్పడం ప్రారంభించేశారు. దీంతో వైసీపీ నేతలకే కాదు, ఆయన పక్కన ఉన్న వాళ్లకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతోంది. జగన్ రెడ్డి మీడియా, సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం భారతీ సిమెంట్స్ లో 51% వాటా వికాట్దేనట. మరి మెజార్టీ వాటా ఉన్న కంపెనీ ఏం చేయాలి? కంపెనీని స్వాధీనం చేసుకుని తమ వారిని నియమించుకోవాలి. కానీ ఇక్కడ వికాట్ తరపున ఎవరైనా డైరెక్టర్లు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. 5 విదేశీయుల్ని డైరెక్టర్లుగా చూపించారు. వారు ఈ కంపెనీలో తప్ప వికాట్లో కూడా వాటాదారులు కాదు. అంతేకాదు, ఈ కంపెనీ నిర్వహణలో అసలు వారి పాత్ర ఏమీ ఉండదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి భారతి గుప్పెట్లోనే ఉంటుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు అమ్మకాల విప్లవం కూడా సృష్టించుకున్నారు. మరి ఇప్పుడు గోవిందప్ప దొరికిపోయేసరికి భారతీ సిమెంట్స్ మాది కాదని వాదించడం ఏ రకమైన నీతి?